ఏం లేదు, మొత్తం వాటిని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ లెక్క చూస్తుంటే మరి కరెక్టో కదా నాకు తెలియదు కానీ, అంటే ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతేనా వసతి గృహాల విషయంలో ప్రత్యేకంగా ఏమైనా దీని మీద బాబు గారు ఏమైనా చర్యలు తీసుకోవాలి? అంటే ఆయన చేసేది ఏం లేదు, మంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకుంటే ఎవరొద్దు అంటారు ఆయనకి. నేను చెప్పినటువంటి విధంగా గ్రౌండ్ లెవెల్లో సరైన ఫండింగ్ బాబు గారు ఇవ్వాలి, టైంకి రీచ్ అయ్యేటట్టు. రెండోది ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి మంత్రి గారు. మీరు అన్నట్టు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మీకు గుర్తున్నారు, ఇదివరకు మీడియా కూడా రెస్పాన్సిబుల్ గా ఉండేది. ఆ భోజనాలకు సంబంధించిన కంపెనీ. ఇప్పుడు నాకు ఇదివరకు టీవీ నైన్ ఫోన్లు విపరీతంగా వస్తుండే, ఇట్లా వెంటనే నేను వెళ్తాం, మళ్ళీ అక్కడ వాళ్ళు భోజనం. అదేమో మేమేమో మొదట అట్ట చేసాం. తర్వాత ఇప్పుడు ఏమైంది, రిపోర్టర్లు కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదో ఒకటి తీసుకుని వాళ్ళ కంప్లైంట్ చెప్తే వీళ్ళకి ప్రాఫిట్ కింద ఫీల్ అవుతున్నారు తప్పించి వాళ్ళకి లేదు. పాపం వాళ్ళకి ఇదో భారం అవుతుంది చాలా చోట్ల. సంక్షేమ హాస్టల్ వార్డెన్లకి అదొక నరకం అవుతుంది. వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు నరకం అనిపిస్తున్నారు హాస్టల్ వార్డెన్స్. అన్ని సక్రమంగా ఇచ్చి పెట్టండి అంటే ఎందుకు పెట్టరండి వాళ్ళు మాత్రం, అది చూడాలి అక్కడ. కానీ సింపుల్ గా అధికారుల మీద తోసేయడం అయితే జరుగుతుంది ప్రభుత్వం ఏదైనా. రైట్ చూద్దాం.